అవునరా, 1,00,000 రూపాయలు డబ్బులు ఇస్తానన్నా వాడు ఒప్పుకోలేదు. సరే, ఒక పని చేద్దాం. నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్ళండి. వాణ్ణి ఎలా ఒప్పించాలో నేను ప్లాన్ చేస్తా. ఓకేరా. ఉత్తమ్, నువ్వు నాకు ఇంత అన్యాయం చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను నీకు అన్యాయం చేయడం ఏంటి? మరి లేకపోతే నువ్వు మైథిలిని తీసుకొని ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి వెళ్ళావా, పబ్కి వెళ్ళావా, లేదా ఫామ్ హౌస్ కి వెళ్ళావా? షడప్! అలా అని చెప్పిన వాళ్ళు ఎవరు? ఇంకెవరు చెప్తారు? ఆ మైథిలియే చెప్పింది. మైథిలి చెప్పిందా? రేయ్, మైథిలి త్రిషతో బాగానే ఆడుకుంది. లేనిపోయినవని చెప్పినట్టుంది. నువ్వు దాన్ని కన్ఫర్మ్ చేసేసి. ఇది కుళ్ళుకొని చేస్తుంది. త్రిష, నువ్వు అలా అడిగితే ఏం చెప్పాలి? అవి మా పర్సనల్ విషయాలు కదా. పర్సనలా? ఏం పర్సనల్? నాకు తెలియని పర్సనల్ నీకే ఉంటాయి. పెళ్లి తర్వాత ఉండకపోవచ్చు, కానీ పెళ్లికి ముందు ఉంటాయి కదా. అదే అదే అంత పర్సనల్ ఏంటి అని అడుగుతున్నాను. అవును, మైథిలి చెప్పలేదా? తను చెప్పలేదు. తను సిగ్గుపడింది. అమ్మో, అయితే నేను అస్సలు చెప్పకూడదు. అక్కడ అది సిగ్గుపడింది, ఇక్కడ నువ్వు కూడా సిగ్గుపడుతున్నావు. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే, మేమిద్దరం కలిసి మెడికల్ షాప్కి వెళ్ళాం. ఎందుకు? తనకి తలనొప్పిగా ఉందంట, అందుకు తను టాబ్లెట్ తీసుకుంది.